హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రూ హర్రర్ని, రియల్ హర్రర్ని ఇష్టపడే ఘోస్ట్ లవర్స్ ప్రతి ఒక్కరికి మన సిటీవీ హర్రర్ స్టోరీస్, మన సిటీవీ ఛానల్స్ ఘోస్ట్ ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విచిత్రమైనటువంటి ఇన్సిడెంట్ కూడా కథ రూపంలో చెప్తున్నాను కాబట్టి కథ అనుకుందాం. ఈ కథ కూడా మీకు బాగా నచ్చుతుందని, మీరు ఇష్టపడతారని, మీ లైక్స్తో, మీ సబ్స్క్రిప్షన్స్తో మన ఛానల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ స్టోరీని అయితే, ఈ రియల్ ఇన్సిడెంట్ అండి, దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అట్లాగే యాక్టివేషన్లో ఉంచుకోండి. దాంతోపాటు మన 2 ఛానల్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన స్టోరీని వింటూనే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సంఘటన రామ్ కుమార్ అనే మన సబ్స్క్రైబర్ ఒకరికి జరిగిన కథ అండి. సో అతని పర్స్పెక్టివ్లో, అంటే మేల్ పర్స్పెక్టివ్లోనే స్టోరీ అంతా సాగుతుంది. అతను 2022 సంవత్సరంలో ఎదుర్కొన్నటువంటి భయానక ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ భయానకమైన ఇన్సిడెంట్ రామ్ కుమార్ పర్స్పెక్టివ్తోనే మీకు నేను చెప్తున్నానండి. అందులో ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ రోజు చాలా చలిగా ఉందండి. చాలా చలిగా ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి మనసు రాక, బయటికి వెళ్తే ఏ రకమైన అంటువ్యాధులు అంటుకుంటాయో అనే భయం ఇంకా మనుషుల్ని వేడకపోవడం చేత ఇంట్లోనే ఉన్నాను. ఇంతకీ నా పేరేంటో మీకు నేను చెప్పలేదు కదా. నా పేరు రామ్ కుమార్ అండి. నేను సొంతంగా ఒక ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ నడుపుతున్నాను. అయితే ఆ రోజు ఆదివారం కావడం వల్ల నాకు షాప్ కూడా లేదు. షాప్ కూడా లేకపోవడం వల్ల నేను ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చేసుకుందాం, లేదా సినిమా చూసుకుందాం, ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంట్లోనే ఉండిపోయానండి. బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అది నవంబర్ కావడంతో నాకు కొంచెం లిటిల్ ఎసినోఫిలియా ఉండడం వల్ల నాకు ఏదైనా చల్లటి పదార్థాలు తిన్నా, తాగినా, చల్లటి వాతావరణంలోకి ఎక్కువగా తిరిగినా ఆయాసంలా వచ్చేయడం అనేది ఒకటి ప్రాబ్లం ఉండేదండి. దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్ సినిమాకి కూడా వెళ్ళకుండా ఉండిపోయాను. అలా ఉండిపోవడం చేత నేను ఇంట్లో ఉండడం చూసి మా ఇంట్లో వాళ్ళు, ఒరేయ్ నువ్వు ఎలాగ ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి మేము ఫంక్షన్కి వెళ్తున్నాము, వెళ్ళి మేము రాత్రికి రాము, వచ్చేసరికి లేట్ అవుతుంది కనుక రేపు ఉదయం వస్తాం, అందాక నీకు తినవలసినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాము, కావాలంటే వేడి చేసుకుని శుభ్రంగా తిని హాయిగా పడుకో అని చెప్పారండి. చెప్తే నాకు ఇంకా బోర్ కొట్టేసింది. ఎవ్వరూ లేకుండా ఈ రాత్రి ఎలా గడపాలరా దేవుడా అనుకున్న తర్వాత ఏం చేయాలా అని చాలాసేపు టీవీ చూశానండి. ఎక్కడ చూసినా కరోనా మరణాలు, కరోనా వ్యాప్తి, ఇంక ఇదే విషయాలు, తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి, ఇంక ఇది తప్ప ఇంకోటి లేదండి. నాకు చెడ్డ బోర్ కొట్టేసింది. కనీసం ఒక క్వార్టర్ అయినా తెచ్చుకుంటే ఇవాళ చాలా బాగుండేది, ఇంట్లో మనుషులు ఉంటారు కదా అని చెప్పి బాగోదని, మా నాన్నకు తెలియకూడదని తెచ్చుకోలేదు నేను. దీనికి ఏం చేయాలా అని నాకు అర్థం కాలేదు. కనీసం గర్ల్ ఫ్రెండ్ అయినా లేదు నా మొహానికి. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కనీసం ఆమెతోనైనా కాసేపు చిట్ చాట్ చేసుకుంటూ గడిపుండేవాడిని. నాకు 24 గంటలు నా దరిద్రానికి నేనుండే ఏరియాకి అమ్మాయిలు ఎవరు రారండి. ఎందుకంటే అది చాలా పెద్ద టెంపుల్ ఏరియా. మేము ఉండేది తణుకులో అండి. టెంపుల్ ఏరియా. ఆ టెంపుల్ ఏరియా కావడం ఎవరు రారు. ఎప్పుడూ వయసు మళ్ళిన వాళ్ళు, ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు. పైగా నా షాప్కి ఎదురుగా ఉన్నటువంటి పార్కు కూడా వృద్ధుల పార్కులాగా ఉంటుందండి. ఎప్పుడు చూసినా అక్కడ వయసు మళ్ళిన వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కానీ ఒక్క కలరు కనిపించదు. దాంతో చాలా బోర్ కొడుతూ ఉంటుందండి నాకు. ఏం చేస్తాను చెప్పండి, కొన్ని జీవితాలు అంతే. ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను. సరే ఇంట్లో వాళ్ళు ఎలాగో పెళ్లి చేస్తారు కదా, అంతవరకు ఎవరు కుదరకపోతే చూద్దాంలే అనుకుని
అలాగా నాదొక విచిత్రమైన పెళ్లి కాని ప్రసాద్ స్టోరీ అనమాట. అలాగా వెళ్ళిపోతూ ఉందండి టైము. రాత్రి 8:30 అయింది. ఫ్రిడ్జ్ తెరిచి చూశానండి. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే నన్ను వెక్కిరిస్తూ అన్నం, కూర గిన్నెలో పెట్టేశారు ముష్టోడికి పడేసినట్టు. కొంత వయసు అయిపోయిన తర్వాత అబ్బాయిలకి పెళ్లి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా ఇంట్లో వాళ్ళు చాలా తేలిగ్గా చూస్తారండి. అది మన బ్రదర్స్ అందరికీ అనుభవంలో ఉన్నదే. ఇంకా నాకు ఉద్యోగం రాకపోయినా నేను బిజినెస్ చేసుకుంటున్నాను. ఆ మర్యాదైనా ఇవ్వచ్చు కదా మా అమ్మ. అది కూడా లేదు. ఒక గిన్నెలో అన్నం పెట్టింది. అన్నం పెట్టి ఆ గిన్నెలోని కప్పుతో ఏదో కూర పెట్టింది. పక్కన ఇంకొక కప్పుతోని చారు పెట్టిందండి. అంటే వీటితో నువ్వు సరిపెట్టుకో అని. అదేదో ఏం చేయాలో అర్థం కాక స్టీల్ గిన్నెలతో ఓవెన్లో పెట్టడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోటి ఏదో నా పాటలు పడి నేను ఫుడ్ వేడి చేసుకున్నానండి. ఫుడ్ వేడి చేసుకుంటే ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. ఆ కాలింగ్ బెల్ గాయత్రి మంత్రాన్ని పెట్టారండి మా ఇంట్లో వాళ్ళు. అది తీరుబాటుగా మంత్రం వస్తుందో లేదా కాలింగ్ బెల్ వినపడుతుందో నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే. అదొకసారి మోగేటప్పటికి కిచెన్లో ఉన్నవాడిని గబగబా వచ్చి తలుపు తీసి చూశానండి. అక్కడైతే ఎవరూ కనిపించలేదు. మరి బెల్ కొట్టింది ఎవరు? ఎదురింటి గుంటగడ ఏంటి? ఆడి మధ్యన చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఉండడానికి వయసు చూస్తే ఇంచుమించు ఒక 15 ఏళ్ళు ఉంటాయి, కానీ వాడు సూపర్ మ్యాన్ లాగా రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను బయటికి వెళ్ళానంటే అన్న నేను నీతో షాప్కి వస్తా అంటాడు. కానీ నాకు అలా ఎంటర్టైన్ చేయడం ఇష్టం ఉండదు. వాడు కానీ బెల్ కొట్టి పారిపోయాడా అనుకున్నాను. చూస్తే ఎవరూ కనిపించలేదు. చల్లటి గాలి లోపలికి ప్రవేశించింది. చలేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ, నేను మళ్ళీ రాత్రి ఊపిరందక బాధపడాలని తలుపులన్నీ బిగించుకున్నాను. లోపలికి వెళ్ళి అన్నం వేడి చేసుకుని అవన్నీ వేడి చేసుకున్న ఫుడ్ని శుభ్రంగా తింటున్నానండి. తింటండి ఒక స్టూల్ మీద పెట్టుకొని తినుకుంటూ టీవీ చూసుకుంటున్నానండి. ఆ టీవీలో ఇచ్చే సినిమాలైనా మంచివి ఇవ్వచ్చు కదా. అయ్యప్ప స్వామి జన్మ రహస్యం, తర్వాత దేవుళ్ళు, ఇలాంటి దేవుడి సినిమాలు ఏవో వస్తున్నాయి 2 ఛానల్స్లో. నాకు మరీ విసుగెత్తి కనపడ్డ న్యూస్ ఛానల్ ఏదో పెట్టుకుని చూసుకుంటున్నానండి. మళ్ళీ బెల్ మోగింది. 2-3 సార్లు మోగింది. మోగేటప్పటికి నాకు ఎక్కడ లేని కోపం వచ్చిందండి. ఇంక అప్పుడే అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాను. 2 ముద్దలైనా తిన్నానో లేదో. మా అమ్మ నాకు ఇష్టమని ఆ రోజు చికెన్ వండింది. అదేదో తిందాం అనుకునే సమయానికి ఏంటి డిస్టర్బెన్స్ అని అనుకుని మూడవుట్లో ఉన్న నేను చాలా చిరాగ్గా వెళ్ళి తలుపు తీశాను. తలుపు తీస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఏంటి ఎవరు నాతో ఆడుకుంటున్నారు, ఇది లాభం లేదని చెప్పి వెంటనే ఎదురింటి ఆంటీకి ఫోన్ చేశాను. ఆంటీ గారికి ఫోన్ చేసి, ఆంటీ గారు మీ బన్నీ ఎక్కడున్నాడు అని అడిగాను. అంటే వాడు మా చెల్లెలింటికి వెళ్ళిపోయాడు నాన్న, ఏం కావాలి నీకు నాన్న అని అడిగింది ఆవిడ. అడిగితే ఏం లేదా అంటే నా అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు, ఒక్కడనే ఉన్నాను, అందుకే ఫోన్ చేశానని చెప్పి ఏదో నోటుకు వచ్చింది బాగేసి పెట్టేశాను. వాడు కూడా లేకపోతే మరి నాతో ఆడుకునేంత ధైర్యం ఎవరికుంది? కొంపదీసి అమ్మాయి కానీ కొట్టలేదు కదా అనుకున్నాను. నా మొహానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తణుకులో రాత్రిపూట 9 గంటలకి మాటికి కాలింగ్ బెల్ కొట్టి దోబూచిలాడే అంత సీన్ నాకు లేదండి. అంచేత నాకు ఆశలు ఏం లేవు. కనుక సరే ఏదో సంథింగ్ రాంగ్, ఎవరో కొట్టేసి వెళ్ళిపోయి ఉంటారు, రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటారులే అనుకుని వెళ్ళానండి. వెళ్ళి మళ్ళీ కూర్చొని కంచంలో చేయి పెట్టబోయాను. చేయి పెట్టబోయేటప్పటికి నాకు కలిగిన భయానికండి, నాకు ఎంత భయం వేసిందంటే, ఎవరో చెప్తారు చూడండి, యాక్సిడెంట్ అయితే స్పాట్ డెడ్ ఇలాంటివన్నీ చెప్తారు కదా, అలాగా షార్ట్ డెడ్ నేను. ఎందుకు అని అంటే చూశాను కదండి. కంచంలో నేను ఇంకా వేడివేడి అన్నం పెట్టుకుని చికెన్ వేసుకుని ఒక ముద్ద తిన్నాను, 2వ ముద్ద ఇంకా ఎత్తబోతున్నాను. ఈ గొడవంతా ఈ ఫోన్లు చేసుకుని ఒక ఎంగిల్ చేత్తోనే ఒక చేత్తో ఫోన్ చేసుకుని 2వ చేయిని పక్కన పెట్టుకొని నేను ఇవన్నీ చేశానండి. తీరా చూస్తే కంచంలో చికెన్ బోన్స్ ఏవో చిన్న చిన్న ముక్కలును వేస్టేజీ ఉన్నాయి, అన్నం కూడా లేదు. అంటే ఏదో తినేసి వదిలేసినట్టుగా ఉందండి కంచం. ఎవరు లోపలికి వచ్చి తినేసి ఉంటారు? ఎవరు తినేసి ఉంటారా దేవుడా? అసలు లోపలికి ఎవరు వచ్చారు? ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమాల్లో లాగా నేను తలుపు తీయగానే ఎవరైనా వెనకదారమ్మట వచ్చారా? ఏం జరిగింది? ఒకవేళ తినాలన్నా టైం పడుతుంది, ఇంతలాగా ఎవరు లాగించేస్తారు ఏంటిది అని అనుకున్నాను. అనుకుని మా అమ్మ అందులోని చికెన్ వరకు వచ్చేసరికి ఆవిడకి ఏమవుతుందో తెలియదు, కానీ మొక్కలు రబ్బర్లా సాగుతాయండి. ఇంకా ఇది లాభం లేదని
ఒక్కసారి నా మూడంతా పోయి భయం ఆవరించుకుంది. భయం ఆవరించుకొని చాలా భయం అనిపించింది. ఏంటిది తిండి తినేయటమేంటి అనుకొని చేతులు కడుక్కోవడానికి కిచెన్లోకి వెళ్ళాలనుకున్నానండి. కానీ ధైర్యం సరిపోలేదు. హాల్లో ఉన్న కామన్ బాత్రూంలో గబగబా ఒక చేత్తో తోసి రెండో చేత్తోని ఒక చేత్తో తలుపు తోసానండి. రెండో చేత్తో ట్యాప్ ఆన్ చేసి చేయి కడిగేసుకున్నా. చేయి కడిగేసుకుని చూశానండి. చూసి ఆ కంచం తీయాలంటే భయం వేసింది నాకు. ఆ ఉన్న అన్నం గిన్నెలో కూడా ఒక గుప్పెడు అన్నం ఉంటుందండి, ఒక పిడికెడు అన్నం ఉంటుంది అంతే, ఒక స్పూను అనుకోవాలి. అంత అన్నం ఎవరు తినేశారు? అంత తొందరగా ఎవరు తినేశారు? ఎలా తినేశారు? ఇది మనుషులకైతే సాధ్యపడదు. ఏదో ఏ గాలో లోపలికి చేరినట్టుంది అనుకున్నానండి. నాకు ఇలాంటి నమ్మకాలు కొంచెం ఎక్కువే. ఇలాగ అనుకోగానే మరికొంచెం భయం వేసింది. ఏ గాలో చేరినట్టుంది అని వెంటనే నేను చూసిన ఇంగ్లీష్ సినిమాలన్నీ గుర్తురావడం మొదలుపెట్టేయండి. ఇదిలా లాభం లేదనుకుని వెంటనే నా చేతిలో టార్చ్ తీసుకున్నానండి. నేను టార్చ్ తీసుకుని ముందు జాగ్రత్తకి కరెంటు పోయినా వెలిగించుకోవడానికి వీలుగా టార్చ్ తీసుకుని పెట్టుకుని గొంతు పెగిల్చుకుని ఎవరది మర్యాదగా బయటికి రండి అని అన్నానండి. అంటే అబచా అని అనిపించింది. ఇది మాత్రం నిజం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అనుభవించిన వాడికి తెలుస్తుంది. అబచా అన్నారు. బయటికి రండి అనగానే అబ్బచా అనగానే ఎవరు? పైగా అమ్మాయి గొంతు. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. అమ్మాయి గొంతు. ఎంత అమ్మాయి అయినా అంత తిండి ఒకేసారి తినేయలేదు కదా అనుకొని నెమ్మదిగా, నన్ను భయపెడదాం అనుకుంటున్నావా? నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను అంత వేగం భయపడినా. ఏమనుకుంటున్నావో? నీకు అంత దమ్ముంటే నా కళ్ళ ముందుకు వచ్చి నిలబడు, అంతేగాని ఇలాగ దోబూసిరాట ఆడకో అని అన్నానండి. అన్న తర్వాత అనిపించింది, వెధవా నీకెందుకురా అనవసరమైన ఛాలెంజ్లు చేయడం? నువ్వు నోరు మూసుకొని ఏ దేవుడినో తలుచుకుని సోఫాలో ముడుచుకొని పడుకోక నీకు ఈ ఛాలెంజ్లు అవసరమా అనిపించింది. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగిన విషయం అండి. ఆ అన్నం కంచం ఎవరో తోసినట్టుగా కింద ధడేలున చప్పుడవుతూ పడిందండి. పడి అక్కడ టీవీ ఒక్కసారి బ్లర్ అయ్యి ఆగిపోయింది. రేపు పొద్దున్న టీవీ రిపేర్ వస్తే మా నాన్న చంపేస్తాడు నన్ను. ఏం చేయాలి అనుకొని, అక్క నీకు నమస్కారం, నువ్వెవరో నాకు తెలీదు, ఇంట్లోకి వచ్చావు, నా ఫుడ్ తినేసావు, పళ్ళెం విసిరేసావు, ఇంకెక్కడితో నన్ను వదిలే, ఇంక నన్నేం చెయ్యొద్దు అని అనుకున్నానండి. అనుకుంటే ఎవరు ఏమనలేదు, ఏం సౌండ్ ఏం లేదండి. కానీ నాకు ఆ ఇంట్లో ఉండాలంటే భయం అనిపించింది. భయం అనిపించి తాళాల కోసమైనా సరే నేను పక్క రూమ్లోకి వెళ్ళాలి, ఏం చేయాలా అని ఆలోచించి నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్నానండి. ధైర్యం తెచ్చుకుని పక్క రూమ్లోకి చెయ్యి ఇలా పెట్టాను. చీకటిగా ఉంది, లైట్ లేదు, చిన్న బెడ్ ల్యాంప్ ఏదో వేసినట్టున్నారు. గోడకి స్విచ్ తడుముతున్నానండి నేను. తడుముతుంటే ఆ తడుముతున్న చేతిని చటుక్కుని పట్టుకున్నారు అట్నుంచి ఎవరో. అంతేనండి, నేను పెట్టిన కేక బహుశా మా కాలనీ అంతా వినిపించి ఉండొచ్చు. అంత గట్టిగా అరిచాను నేను. అరిచి ఒక్కసారిగా కిందన కూలబడిపోయానండి. కాళ్ళల్లో పరిగెత్తుదామన్నా శక్తి లేదు, లేచి నిలబడదామన్నా శక్తి లేదు, అరుద్దామన్నా శక్తి లేదు. నోరెవరో నొక్కేసినట్టు, తర్వాత తల మీద ఎవరో చల్లటి నీరేదో పోస్తున్నట్టు, నీరు కాదండి ఆ ఫీలింగ్, పోస్తున్నట్టు. ఆ తర్వాత లోపలంతా కూడా విపరీతంగా కూల్ అవుతున్నట్టు, నా బాడీలో రక్తం అంతా చల్లబడిపోతున్నట్టు, ఇలా అనేక రకాలైనటువంటి భయాలు నరాల్లోనే ఇంజెక్ట్ అయిపోయి చటుక్కుని తీసుకున్న చేతిని చూసుకున్నానండి. చూసుకుంటే ఒక 3 వేళ్ల పట్టున ఎవరో రక్కేసినట్టుగా ఉందండి. 3 వేళ్ల పట్టు అనమాట, ఎవరో రక్కేసినట్టుగా ఉంది. చిన్నగా రక్తం చిందుతూ ఉందన్నమాట. దాంతో హడలిపోయానండి నేను. నాకు నమ్మకాలు ఎక్కువే, అట్ ద సేమ్ టైం భయాలు కూడా ఎక్కువే. అందులోని ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే మరికొంచెం భయంగా ఉంటుంది. ఆ టచ్ నేను ఈ రోజుకి మర్చిపోలేనండి. ఇంత దారుణంగా ఉంటుందా ఇటువంటి పరిస్థితి అని నాకు అంతవరకు తెలియదండి. మేము ఫ్రెండ్స్ అందరితోటి అనేవాడిని, దెయ్యాలంటూ ఉండొచ్చురా, మనకెందుకు కనిపిస్తాయి, సినిమాల్లో 1,00,000 చూపిస్తారు, స్టోరీలు చెప్పుకునేవాళ్ళు బోల్డ్ అని చెప్పుకుంటారు, అయినా దెయ్యాలు మనుషులకి ఎందుకు కనిపిస్తారా, ఏం కనిపించవు, అసలు అటువంటివి ఏం పెట్టుకోవద్దు అని చెప్పి సెకండ్ షోలకి వాళ్ళని రెచ్చగొట్టి మరీ తీసుకెళ్ళేవాడినండి.
అటువంటిది సొంత ఇంట్లో, నేను రోజు జీవిస్తున్న ఆ ఇంట్లో ఆ క్షణం ఉండడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితి ఉందండి. నా చేతి మీద ఆ స్పర్శ, చల్లటి స్పర్శ నాకు ఎంత భయం అనిపించిందంటే అంత భయం అనిపించింది. మరి కొంచెం సేపు గడిచిందండి. నేను అక్కడే గోడకు బల్లిలాగా అంటుకుపోయి కూర్చునున్నాను. కూర్చునుంటే ఒక్కసారిగా తలుపు ఎవరో వీధి తలుపు దబదబా బాదుతున్నారండి. దబదబా బాదుతుంటే నాకు ప్యాంటు తడిసిపోయింది. ఎవరు బాదుతున్నారు? ఎవరు అన్నాను నేను. ఎవరు అంటే సమాధానం లేదు. తలుపు మాత్రం బాదుతున్నారు. అమ్మా అన్నాను నేను. మా అమ్మేమో అన్న లోపల ఎక్కడో ఆశ, పలకలేదు. అంటే మన వాళ్ళు కారు. ఎవరా బాదుతున్నది తలుపు, ఎందుకలా కొడుతున్నారు అన్నాను. అంటే ఏమీ సౌండ్ లేదండి, అంతా నిశ్శబ్దం. నేను అడుగుతున్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి తప్ప సమాధానం అయితే ఏమీ లేదు. కొంచెం సేపు అయిన తర్వాత వేసిన తలుపుల్లోంచండి, ఇది పెద్ద, నేను ఈ జన్మకి మర్చిపోలేనటువంటి భయానక సంఘటన ఇది మాత్రం. మీరు దయచేసి అలర్ట్గా వినండి. నా మాటల ధోరణికి నవ్వుకోకండి. ఎందుకంటే నా మాటల ధోరణే ఇంతండి. మీరు నవ్వుకోకండి. ఇది చాలా ప్రాణాలు ఎగిరిపోయే హర్రర్. ఇంతవరకు నేను ఫేస్ చేసిన హర్రర్కి 2 రెట్లు ఎక్కువండి. ఆ మూసి ఉన్న తలుపుల సందు ఒక చీపురు పుల్ల పట్టేంత కూడా ఉండదండి. మావి టేకువుడ్ తలుపులు కావడంతో చాలా స్టిక్ అయినట్టుగా అతుక్కుపోతాయి. 2 వేస్తే అసలు దారి ఉండదు, గాలి కూడా రాదండి. అటువంటి ఏరియాలో నాకు గోడకిను వీధి తలుపు, నేను కూర్చున్న చోటికి ఆ వీధి తలుపుకి సుమారుగా ఒక 16 నుంచి 20 అడుగుల దూరం ఉంటుందండి. ఆ దూరం నుంచి నేను చూస్తున్నది, నా కళ్ళు స్పష్టంగా చూస్తున్నాయి. నేను ఎటువంటి ప్రాబ్లంలోనూ లేను, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్లోనూ లేను, అంత పక్కా అండి. అందులో నాకు కనిపించిన అంశం మీకు చెప్తాను వినండి. ఒక 4 వేళ్ళు అవతల నుంచి ఎవరో తలుపులోంచి పెడితే ఎలా వస్తాయో అలా వచ్చాయండి. అంతే. ఒక్కసారిగా భయం అంటే ఏంటో 23 సంవత్సరాల నాకు ఒకే రోజు తెలిసిందండి. ఆ తెల్లటి వేళ్ళు, ఆ వేళ్ళు కూడా చాలా తెల్లగా ఉన్నాయి, బూడిద పూసినట్టు. నాకు గోళ్ళు రంగులు ఇవేం కనపడలేదు, కానీ ఆ 2 తలుపుల మధ్య నుంచి ఒక 4 వేళ్ళు ఇటు, ఒక 4 వేళ్ళు అటు వచ్చాయండి. 8 వేళ్ళు. అది చూడగానే నాకు స్పృహ పోయిందండి. దాదాపుగా ఒక గంటన్నర తర్వాత నేను మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి నా ఫోన్ రింగ్ అవుతున్నది. నా సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ రింగ్ అవుతున్న సౌండ్కే మెలకు వచ్చిందండి. మెలకు వచ్చి మెల్లిగా లేవాలనుకున్నానండి. కానీ నా మీద ఎవరో ఒక టన్ను బరువు వేసినట్టు నేను కదలలేకపోతున్నాను. నా కాళ్ళు కూడా మొరాయిస్తున్నాయి, కదలలేకపోతున్నాయి. చేతులు కూడా కదలలేకపోతున్నాయి. తర్వాత కనుగుడ్లు ఇలా పక్కకి తిప్పుదామన్నా సుత్తితో కొట్టినట్టు నొప్పిగా ఉన్నాయి. తర్వాత నాకు గాలి అందటం లేదు. నాకున్న ఆస్తమా వల్ల నాకు ఎగ ఊపిరి వస్తుంది. దాంతో మీదకి లేవలేకపోతున్నాను. సౌండ్ వస్తుంది, విపరీతంగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్తో అసలు నాకు సెల్ సౌండ్తో మెలకు వచ్చింది, కానీ అది ఏంటో అర్థం కాలేదండి. ఎందుకు మెలకు వచ్చిందో తెలియదు, కానీ మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత చూస్తే ఇది పరిస్థితి. నేను లేవలేకపోతున్నాను. ఇక ఈ రోజుతో నా పని అయిపోయింది. జీవితంలో ఏ కోరిక తీరకుండానే నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నానండి. నేను స్ప్రే చేసుకున్నటువంటి నా ఆస్తమా స్ప్రేయర్ కూడా కనిపించలేదు. అసలు నా కాళ్ళు వేళ్ళు కదిలితే కదండి, అది కూడా కదలలేదు. కదలకుండా ఆ చేతులు, ఆ వేళ్ళే గుర్తుకొస్తున్నాయి నాకు. ఎన్నిసార్లు చూసినా ఆ వేళ్ళే గుర్తుకొస్తున్నాయి. దాంతో నాకు అదిరిపోయినంత భయం కలిగిందండి. భయం కలిగి మీదన ఎవరో ఉన్నారు, కూర్చొని ఉన్నారు. చూస్తే 2 ముడుకులు, నా గుండెల మీద 2 ముడుకులు నా ఆర్మ్స్లోని కాళ్ళు ఇలాగా ఫిక్స్ చేసి 2 చేతులు నా భుజాల మీద వేసి ఒక ఆకారం నా మీదకు వంగి చూస్తున్నదండి. ఎంత భయానకమైన ఇన్సిడెంటో మీరు ఆలోచించండి. అంతే. ఆ రూమ్లో నేను చచ్చిపోయాననే అనుకున్నానండి.
చచ్చిపోయాననే అనుకున్నాను. టైం ఎంత అయిందో కూడా నాకు తెలియదు. దూరంగా ఉన్న గడియారం కూడా నాకు కనిపించలేదు. వాల్ క్లాక్ ఐసైట్ బ్లర్ అయిపోయింది. ఇంకా నాకు చివరి క్షణాలు వచ్చేసాయి. ఇంకా నేను చచ్చిపోతున్నాను అని అనుకున్నానండి. అనుకుని చాలా బాధ అనిపించిందండి. నాకు మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు, మా చెల్లి గుర్తుకొచ్చింది. ఏంటి ఈ బాధలన్నీ, ఇలా చచ్చిపోతున్నానేంటి, సొంత ఇంట్లో నేను నన్ను కాపాడే దేవుడే లేడా, అసలు నేనేం తప్పు చేశాను, 10th వరకు చదువుకున్నాను, ఇంకా అంతకు మించి చదవడానికి అవకాశం లేక నాకు చదువు అబ్బక క్రికెట్ మీద పిచ్చితో చదువు వదిలేసి రోడ్లు పట్టుకుని తిరిగి చెట్టు చివరికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుని ఎలాగో నా లైఫ్ని నేను సెట్ చేసుకున్నాను. ఇంకా హాయిగా ఉంటుంది, నేను బాగానే ఉంటాను అని అనుకున్న సమయానికి ఇలా జరిగింది ఏంటి నాకు అని అనుకున్నా. ఇంత అర్ధంతరంగా చచ్చిపోతున్నానా అని అనిపించిందండి. అనిపించిన తర్వాత ఏ దేవుడైనా వచ్చి నాకు హెల్ప్ చేయకూడదా అని అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఆ బాధని భరించలేక ఆ ఎదురుగా ఉన్న కంటికి చాలా దగ్గరగా ఉన్న పిశాచ రూపాన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఎప్పుడో స్పృహ పోయినట్టుందండి, నాకైతే తెలియదు. నాకు మళ్ళీ మెలకు వచ్చేటప్పటికి మా కాలింగ్ బెల్ కంటిన్యూస్గా కొడుతున్నారు ఎవరో. అది ముందే చెప్పాను కదండి, గాయత్రి మంత్రం చాంట్ అవుతూ ఉంటుంది బెల్ వస్తున్నంతసేపు. అంతేనండి, నా మీద ఉన్న బరువంతా ఒక్కసారి ఎవరో తీసేసినట్టుగా అయిపోయింది. కాళ్ళు చేతులు కదిలించుకున్నాను. పైగా నా పేరుతోనే రే రామో రామో అని గట్టిగా పిలుస్తున్నారు. అది ఎవరో పరిచయమైన గొంతే కానీ నేను అనుభవించినటువంటి నరకం వల్ల నాకు అసలు ఏమీ గుర్తు రావట్లేదు, ఎవరో గుర్తు రావట్లేదు. నాకు అర్థమైందల్లా ఒక్కటే, నా మీద ఉన్న పిశాచి వెళ్ళిపోయింది గాయత్రి మంత్రం వల్ల అనుకున్నాను. మనసంతా గాయత్రీదేవి మీద భక్తితో నిండిపోయిందండి. దండం పెట్టుకున్నాను మనసులోనే. మెల్లిగా లేచి కూర్చున్నాను. లేచి కూర్చుంటే రే లోపల ఏం చేస్తున్నావురా అని గట్టిగా అరుస్తున్నారు. అరుస్తుంటే ఎవరో చుట్టాలు, లేదా వీధుల్లో వాళ్ళు, లేదా చుట్టాలు ఎవరో అయ్యి ఉంటారు అని అనుకున్నాను. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. పదే పదే కొడుతున్నారు. నెమ్మదిగా శక్తి కూడ తీసుకుని, ఓ పక్క ఆకలి, ఇంకొక పక్క భయం, శక్తి కూడ తీసుకుని మెల్లిగా లేచానండి. లేచి చూస్తే టైం చూస్తే రాత్రి 12:30 అయిందండి. అంటే నేను ఇన్ని గంటలు అనుకుంటున్నది 10-15 నిమిషాలు అన్నమాట. ఇవన్నీను ఒక్కొక్కసారి అలాగా మొత్తం 3 hours 3.5 hours నేను అనుభవించిన నరకం 12:30 పావుతకు 1 గంట అవుతుందండి ఆ టైంకి. ఈ టైంకి ఎవరు బెల్ కొడుతున్నారు అని అనుకున్నాను నేను. అనుకుని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళానండి. వెళ్ళి తలుపు ఐపీస్లోంచి చూశాను. చూస్తే నా ఆనందానికి అవధులు లేవండి. వచ్చింది మా చిన్నాన్నగారు. ఆ చిన్నాన్నగారు వచ్చారు. ఈ టైం ఎప్పుడు వచ్చారంటే ఆయన అమలాపురంలో కదా ఉంటారు అని అనుకుని తలుపు తీసి రాచినాన్న రారా అన్నాను. ఏంట్రా అలా ఉన్నావు అన్నారు. అంటే ఏమీ లేదు అంటే, ఏంట్రా అలా ఉన్నావు, ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, కళ్ళు పీకిపోయి ఉన్నాయి, మొహం మీద ఘాట్లేంటి, మొత్తం ఎవరో గోళ్ళతో గిచ్చేసినట్టుగా ఈ దెబ్బలేంటి, ఈ చేతుల మీద ఇవన్నీ ఏంటి, ఏమైందిరా నీకు అని అడిగారు ఆయన ఆందోళనగా. అడిగితే నాకు ఏడుపు వచ్చేసింది. మా చిన్నాన్నని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాను. ఏమైంది నాయన, ఏమైంది నీకు అని బుజ్జగించి అడిగారు ఆయన. ఆ తర్వాత ఖాళీ అయిపోయిన ప్లేటు గిన్నె అన్నీ చూశారు. అసలు ఏమైందిరా నీకు అని అడిగారు. అప్పుడు అమ్మ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి జరిగిందంతా పోసుకొచ్చినట్టుగా ఆయనకి చెప్పాను. దాంతో ఆయన బట్టలు మార్చుకొని పూజ గది దగ్గర ఉన్నటువంటి కుంకుమ తీసుకొచ్చి నాకు పెట్టి, నువ్వు పడుకొని అయినా నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పారు. చెప్పి నేను వేరే పని మీద వచ్చాను, వచ్చి లేట్ అయిపోయాను, మన వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లేట్ అయిపోయాను, దారిలో వచ్చేటప్పటికి లేట్ అయింది కదా అని సినిమాకి వెళ్ళాను రా, సినిమాకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి టైం అయింది అన్నాడు ఆయన. నువ్వు పడుకొని అయినా అని చెప్పారు. చెప్పిన తర్వాత మరుసటి రోజు మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సంఘటన అంతా విని మా అమ్మ వెంటనే దృష్టి తీసింది. ఆ తర్వాత అప్పటికే నాకు హై ఫీవర్ అండి. దృష్టి తీసిన తర్వాత నేను చాలా చాలా సిక్ అయ్యానండి. ఆ తర్వాత మా చిన్నాన్నగారు, మా అమ్మగారు అందరూ కలిసి, మా నాన్నగారు అందరూ కలిసి నన్ను మా ఊర్లోనే ఉన్న ఒక బాబాగారి దగ్గరికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి అక్కడ అవసరమైన కొన్ని పరిహారాలు చెల్లించిన తర్వాత నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానండి.
ఇది జరగడానికి నాకు 15 రోజులు పట్టింది. ఈ ప్రాసెస్ అంతా జరిగి నేను నార్మల్ అవ్వడానికి 15 రోజులు పట్టిందండి. అందువల్ల ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి ఈ విషయం చెప్దాము అనుకుంటాను. కానీ చెప్తే అందరూ నవ్వుతారేమో, నమ్మరేమో అని అనుకుంటాను. ఆ తర్వాత నన్ను చీప్‌గా చూస్తారేమో, గేలి చేస్తారేమో అని కూడా నాకు ఫీలింగ్ అయితే లోపల ఉండింది. కానీ సిటీవీ ఛానల్స్‌లో వస్తున్న ట్రూ ఇన్సిడెంట్స్ చూస్తున్న తర్వాత నాకు కూడా ధైర్యం వచ్చింది. సో, నేను కూడా చెప్పొచ్చు. ట్రూ ఇన్సిడెంట్స్ షేర్ చేస్తున్నప్పుడు నేను కూడా నా స్టోరీని పంపిద్దాము అన్న ఉద్దేశంతో నేను ఛానల్స్కి మెయిల్ చేయడం జరిగిందండి. మెయిల్ చేస్తే నా స్టోరీని యాక్సెప్ట్ చేసినట్టుగా నాకు మెయిల్ కూడా వచ్చింది. సో, ఇదండి నా కథ. సో, థ్యాంక్స్ టు సిటీవీ. ఈ ఘోస్ట్ స్టోరీస్ నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటారండి, కానీ చెప్పుకోలేరు బయటికి. తర్వాత వాళ్ళు ఎవరు నమ్మరేమో, నవ్వుకుంటారేమో అన్న భయంతో అసలు చెప్పుకోలేరు. సో, ఇటువంటి ఇష్యూస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎంత మాత్రం ఏమీ అనుకోకండి, అస్సలు ఏమీ టెన్షన్ పడకండి. వెంటనే మీ అనుభవాలు నాకులాగే షేర్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంకేదైనా నాకు మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. సో, నాకు ఈ ప్రసారాలు చాలా బాగా నచ్చాయి. ఘోస్ట్ ప్రసారాలు, హర్రర్ స్టోరీస్ బాగా నచ్చాయండి. సో, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇదండి రామ్ కుమార్ గారు తణుకు నుంచి మనకు పంపించినటువంటి మన సబ్స్క్రైబర్ చెప్పిన కథ. సో, మనకి ఇటువంటి హారిఫయింగ్ అండ్ టెరిఫయింగ్ అండ్ భయానకమైన ఈ కథని మనకి అంటే తన అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నందుకు శ్రీ రామ్ కుమార్ గారికి మన సిటీవీ ఛానల్స్ ఘోస్ట్ స్టోరీస్ తరపున, హర్రర్ స్టోరీస్ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే లైక్ చేయండి. రామ్ కుమార్ గారికి మరోసారి మన ఛానల్స్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి టెరిఫయింగ్ ఇన్సిడెంట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.